నమస్తే, వెల్కమ్ టు ప్రజానటి న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొనసాగుతుంది. సో అందులో కూడా 6 గ్యారెంటీల పేరుతోనైతే అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగా రేషన్ కార్డులను కూడా అదొక ప్రమోటర్గా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. సో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు. సో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి అని చెప్పడమే తప్ప ఇప్పటికీ వచ్చిన దాఖలాలే లేవు. కానీ ఏదైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులు అటు మారడం కానీ అందులో పేరు కొట్టేయడం, అదేవిధంగా చనిపోతే పేరు కొట్టేయడం, ఇలాంటివి అయితే త్వరితగతిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతున్నాయి. కానీ కొత్తగా పెళ్ళైన వారు, అదేవిధంగా ఎవరైతే పేరు ఎక్కాలో వారి యొక్క ప్రాసెస్ అంతా కూడా లేటుగా జరుగుతుంది. సో ఇదే విషయానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముమ్మరంగా ఈ యొక్క ప్రక్రియను ముమ్మరంగా సాగిస్తుందనే విషయాలు కూడా మనకైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈ యొక్క 26 జనవరి 26 ఏదైతే ఉందో రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం నుంచి కూడా కొత్త కార్డులు జారీ చేస్తామని కూడా ఒక హెడ్లైన్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. సో మరి నిజంగానే ఇస్తుందా అనేది కూడా ఇప్పటికీ అప్పుడు వచ్చే వరకు కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డుల ఊసే లేదు. చాలామంది రేషన్ కార్డుల గురించి మధ్యవర్తులను కలిసి డబ్బులను కథం చేసుకున్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో మధ్యవర్తులు బతికిన తప్పించి సామాన్య ప్రజలకైతే ఒరిగింది ఏమీ లేదని కూడా చెప్పుకోవచ్చు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా మరి ఏ ఒక రేషన్ కార్డులు వస్తాయా లేదా అనేది కూడా ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా. ఎందుకంటే ముందు ఏం జరుగుతుందో కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. సో ఇప్పటికే చాలామంది పెళ్ళిళ్ళైనాయి, అదేవిధంగా వాళ్ళకు పిల్లగాళ్ళైనా కూడా రేషన్ కార్డులు అయితే రావలేదు. ఒక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల కిందట ఒక అబ్బాయి పెళ్ళి అయితే వాళ్ళ పిల్లగాడు ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లగాను కూడా అంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు రాకపోతే వాళ్ళు సంక్షేమ పథకాలు అందని పరిస్థితులు అవుతుంది. మొన్న కూడా ప్రజాపాలన దరఖాస్తులు చేసుకుంటే కొందరేమో రేషన్ కార్డులు లేకున్నా పర్లేదని అన్నారు, కొందరేమో రేషన్ కార్డు ఉన్నోళ్ళు అప్లై చేసుకోవాలన్నారు. సో మొత్తానికి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా అప్లై చేసుకోవాలని కూడా కరాఖండిగా అయితే ప్రభుత్వం అయితే చెప్పింది. సో దాని ప్రకారంగానే కొంతమంది కొత్త రేషన్ కార్డు కాకుండా కూడా లేకుండా కూడా టిక్ మార్క్ పెట్టుకొని వాళ్ళైతే అప్లై చేసుకోవడం జరిగింది. సో చాలా రకాలుగా కొన్ని పథకాలు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డు అనేది ముఖ్యం. సో ఆధార్ కార్డు అయితే కేంద్ర లెవెల్లో ఎంత ముఖ్యమో ఇప్పుడు ఆధార్ కార్డు లేని తప్పనిసరిగా ఏ పని కూడా జరగడం లేదు. ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలోనైతే సంక్షేమ పథకాల అమలులో కూడా కీలకంగా వ్యవహరించే కార్డు ఏదైతే ఉందంటే అది కేవలం రేషన్ కార్డు. సో రేషన్ కార్డు ప్రాతిపదికనే మనము ఇప్పటికి రైతు భరోసా ఇస్తా అంటున్నారు, అదేవిధంగా వన్ రేషన్ వన్ కార్డ్ అని కూడా అట్లా చెప్తున్నారు. సో ఏదైనా పథకం కావాలని కూడా రేషన్ కార్డు ప్రాతిపదికన అంటున్నారు. కానీ దీనివల్ల ఇప్పటికీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల కూడా చాలామంది కొన్ని పథకాలను కూడా తీసుకోలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. సో వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది పథకాలను అందుకోలేకుండా చాలామంది ఇటు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ పథకం ఉంటుంది. సో రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీ పథకం లేక కూడా చాలామంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆరోగ్యరీత్యా కూడా చాలామంది అతలాకుతలమైన పరిస్థితి అయితే కనబడింది. సో ఇప్పటికైనా రేషన్ కార్డులను ప్రాతిపదికన ఏదైతే ఉందో ప్రభుత్వము దీనిని మంచిగా సుమోటోగా తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందులో హైలైట్ అవుతుందంటే ఇందులో కూడా ముఖ్యంగా హైలైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు లేకుంటే కొంత కోట్ల మంది అయితే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళపైన కూడా దృష్టి సారించి ఏదైతే జనవరి 26 అన్నారో ఆ 26 నుంచి సరే 4 రోజులు అటో ఇటో కానీ రేషన్ కార్డులను జారీ చేస్తే చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తలుచుకునే అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి ప్రభుత్వం చేయలేదు, ఇప్పటికైనా మీరు చేస్తే మిమ్మల్ని తప్పకుండా మనసులో పెట్టుకుంటారు. రానున్న రోజుల్లో కూడా మీకే పట్టం కడతారు. సో రైతుల విషయంలో కానీ ఇటు పేద ప్రజల విషయం కానీ ఇటు బడుగు బలహీన వర్గాల విషయంలో కూడా రేషన్ కార్డులు అనేది ప్రాతిపదికమే. సో ఇదంతా కూడా ఎవరికి అప్పచెప్తున్నారంటే ఎంపీడీఓలు మండల స్థాయి ఉంటారు, మరి మున్సిపాలిటీ వాళ్ళనైతే మున్సిపల్ శాఖ అధికారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇప్పటికే సివిల్ సప్లైస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని గైడ్లైన్స్ను కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికే ప్రజాపాలన ద్వారా 10 లక్షలకు పైగా అప్లికేషన్లు ఉన్నాయి. 10 లక్షలకు పైగానైతే అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందని కూడా మనకైతే చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 10 లక్షలు అంటే ఒక పరిగణలోకి తీసుకునే ఒక సంఖ్యను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 లక్షల మంది కూడా అంటే దాదాపు 10 లక్షలు అంటే వాళ్ళతో పాటు ఇంకెంతమంది ఉండాలి. ఓన్లీ కార్డులనే ప్రతికారం చూసుకుంటే ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళే 10 లక్షలు అంటే వారికి సంబంధించి 4 ఉండొచ్చు, పిల్లలు 5 ఉండొచ్చు, మొత్తం ఫ్యామిలీలో 8 మంది ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అది మనం గెజ్ చేయలేం కదా. సో 10 లక్షలు ఇంటూ మనం డబుల్ వేసుకున్నా 4 వేసుకున్నా కూడా దాదాపు కోట్ల మంది కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలను కూడా అందలేని పరిస్థితులు అయితే ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఆలోచించిన ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ జనవరి 20 నుంచి వెళ్ళి జారీ చేస్తామని చెప్తున్నారు. ఈ యొక్క ప్రక్రియను ముమ్మరంగా సాగిస్తూ గ్రౌండ్ లెవెల్లో తెలియని ఒక అధికారులకు ఎలా దీన్ని ప్రొఫార్మా తీసుకోవాలి, ఏ ప్రాతిపదికన సుమోటోగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన శ్రద్ధ చూపి
ఆ యొక్క ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశాలు నిర్వహించి దీన్ని పకడ్బందీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కూడా చేస్తే బాగుంటుందని కూడా మా యొక్క అభిప్రాయం. నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడితే ఇదైతే నిజంగా ఒక వండర్ఫుల్ స్కీమ్గానైతే వండర్ఫుల్ యొక్క పనిగానైతే నిలిచిపోతుందని కూడా మేమైతే అభిప్రాయపడుతున్నాం. సో ప్రజల పక్షాన్నే ప్రభుత్వం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఇది కూడా చేస్తే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారని కూడా మేమైతే ఆశిస్తున్నాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తున్నానండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.